సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కాముకి వెళ్ళిపోయామని. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ని మార్చుకున్నాను, ఎదగాలని తపంతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు, ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి వెళ్ళి పిల్లలకి నువ్వే చూసుకో, టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు, ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000 ఈ రెండుకి 25 lakhs కావాలని టార్గెట్. 2025కి 1 crore పర్ మంత్, 1 crore. సో అలాగే జాగ్వార్ తీసుకున్నాను. సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్. సో నేను 13 లక్షలు ఈ రెండుకి 25 lakhs ఎలా తీసుకోగలుగుతాను, ఇది తెలియాలి. హౌ టు వర్క్ ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు వర్క్ ఎలా చేయాలంటే చూడండి, మనం ఈరోజు మనకి 3 days సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అంత హ్యాపీ. బయటికి వెళ్ళిపోతాం, స్పీడ్గా వెళ్ళిపోయి పట జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళలో మనకి ఇద్దరు తగులుతారు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి నో, 2 ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం, నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే, ఇంకేమని చేస్తాం. సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం ఏం సార్, నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికే కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి, ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు, మన ఫ్రెండ్. బాబు నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం, తీసుకోరా ఏం సార్, తీసుకోరా. ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్. మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పెట్టండి, లేదు 500 రూపీస్ పెట్టండి. ఈరోజు 500 రూపీస్కి విలువ ఉందా, వాల్యూ ఉందా దానికి? పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు. సో 500 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు. ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి. సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు, లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు. సో మీకు సెల్ఫ్ ఇవి కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది. సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ మూవ్ చేద్దామా? ఇప్పటి వరకు నువ్వు అని అనుకొచ్చాము, అలా చేయొద్దు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్. నేనేం చెప్తానంటే 1 డేలో క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు. సో 1 డేలో అన్నది కొంచెం ఇంకా టైం పడుతుంది. కనీసం క్రౌన్ ఎంత టైం పడుతుంది మనకి? ఏం సార్, ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్రౌన్ అవడానికి? 1 year పడుతుందా? 1 year పెట్టుకోవచ్చా? ఏం సార్, 1 year పెట్టుకోవచ్చా? సో నేనేమంటానంటే 1 year కాదు, 4-5 నెలల్లో క్రౌన్ అవ్వాలంట. 4-5 monthsలో క్రౌన్ అవ్వాలి. 4-5 monthsలో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. నెట్వర్క్ని బిల్డ్ చేయండి. 6 lines వర్క్ చేయమన్నారు దీపక్ గారు, అలాగనే వర్క్ స్టార్ట్ చేయండి. 6 lines వర్క్ చేయండి, 6 lines వర్క్ చేయండి. 6 lines ఫస్ట్ మంత్ 6 జాయిన్ చేద్దాం. ఎంతమందిని చేయడం ఈజీనా?
ఈజీనా 6 లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం. అంటే 4-5 మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను. 6 లైన్స్ని 1 మంత్లో కంప్లీట్ చేద్దాం. 1 మంత్లో అంటే చాలా ఈజీ అండి. 6గురిని 1 మంత్ కంప్లీట్ చేసి ఈ 6గురికి మనం చేయవలసింది ఏంటంటే వెస్టేజ్లో ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్. సెకండ్, కంపెనీ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ వాడించాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి. ఇవి 1 మంత్లో మనం ఈ 4 పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్లో పడిపోద్ది. మనం చెప్పిన పాయింట్స్ డ్రీమ్ బిల్డింగ్, కంపెనీ గురించి, ప్రోడక్ట్ వాడిస్తాం, ప్రోడక్ట్ గురించి చెప్తాం, ప్లాన్. సో అప్పుడు తనకు అర్థమవుతుంది, నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. ఫస్ట్ బేసిక్ ఏం కావాలి? బ్రాంజ్ డైరెక్టర్. సో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ అంటే చాలా ఈజీ. నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6-7 వరకు మనం పని చేస్తే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? సరే, ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? ఒక 10 మెంబర్స్ని మీట్ అవ్వచ్చా? 10 మెంబర్స్లో 3 మెంబర్స్ రారా? అలా లెక్కేస్తే మంత్కి ఎంతమంది అయ్యారు? 90. దాంట్లో మనకు కావాల్సింది 100 PV చొప్పున లెక్కేసుకుంటే 45 మంది అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్స్. కానీ నేనేమంటాను, 90 మంది జాయిన్ అయ్యారు కదా, కనీసం 60 నుంచి 70 మందిని మనం 100 PVతో జాయిన్ చేద్దాం. అలా 6 లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్, సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు, సబ్జెక్ట్ నేర్పుతారు, 3rd మంత్, 4th మంత్. ఫస్ట్ మంత్ అయితే ఓకే, కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి. 4th మంత్లో 6,000 PV చొప్పున మీరు తెచ్చుకున్న 6 లైన్ నుంచి మీ ఇన్కమ్ 70 నుంచి 80,000, 70 నుంచి 1 lakh ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా 6